శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటే మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎలా ఉంది ఆయన పనితీరు? మీరేం చెప్తారు ఆయన గురించి? సార్ అసలు ఆయన పనితీరులో అసలు మీరు మచ్చ ఎతకడానికి అనేదే లేదు. ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా కృషి చేస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం ఎందుకు పాడవుతూ ఉందంటే అలుపు లేకుండా ఒక పక్క సినిమాలు ఒక పక్క రాజకీయాలు ఈ రెండిటిని నిర్విరామంగా పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల కోసం ఈయన సేవ చేయడం వల్ల ఈ మధ్య ఆయనకు ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలండి, రోడ్లు వేయడంలో కానీ, ఈ డోలీ వాళ్ళకి కానీ, లేకపోతే ట్రైబల్స్ వాళ్ళకి న్యాయం చేయడంలో కానీ, ప్రతి ఒక్కటి పంచాయతీరాజ్లో నెంబర్ 1 స్థానానికి తీసుకురావడానికి కానీ, ప్రతి ఒక్క పనిలో కూడా పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1గా అసలుకి ఒక్క నాయకుడు కానీ ఇప్పటికి స్టిల్ ఏ నాయకుడు కానీ ఆయన వైపు ఏలెత్తి చూపడానికి లేకుండా పనిచేస్తున్నారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే డోలీ మోతలు చావులు అన్నారు కదా, ఏళ్ల తరపు నుండి ఉన్న ప్రధానమైన సమస్య ఆదివాసులకి గిరిజనులకి ఇది ఒక తీరని సమస్య. ఆ సమస్యకి పరిష్కారం చూపడం మీద, వాళ్ళకి రోడ్లు, కరెంటు, మంచినీళ్ళు ఇవ్వడం మీద మీరేమంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి అటువంటి వాళ్ళకి అభివృద్ధి చేయడం మీద? సార్ నిజంగా వాళ్ళకి నాగరికత లోకంలో అసలు ఎలా బతుకుతున్నారు, ఎంత ఇదిగా ఉపయోగాలు ఉన్నాయి, ఎంత అభివృద్ధి ఉందనేది వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పటివరకు ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళినా వాళ్ళ ఓట్ల కోసం వెళ్తున్నారు కానీ వాళ్ళకి ఎవరికి మంచి చేసిన వాళ్ళు లేరు. కానీ మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఒక మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకొని ఇలా డోలీ ఇదిగా బాధపడుతున్నారు అని అసలు కనీసం ప్రజల్లోకి, సొసైటీలోకి తీసుకొచ్చి వాళ్ళని ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇలా బాధలు ఉన్నాయని చెప్పి వాళ్ళ బాధలను తీర్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల్లో సుపరిపాలన ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళకు మంచి చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఆ చరిత్రని తిరగదాసిన నాయకుడు ఇంకెవరు తిరిగి రారు కూడా. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల పరంగా ఎలా ఉంది అంటే, ఇప్పుడు నెంబర్ 1, నెంబర్ 2 స్థానాలు అనేటట్టు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని అంటారు. అవన్నీ ఎంతవరకు వాస్తవం? అసలు శాఖల పరంగా పనితీరు ఎలా ఉందంటారు? పంచాయతీరాజ్ శాఖ కానీ, అటవీ శాఖ కానీ, లేకపోతే ఇతరత్ర శాఖలు కానీ ఎలా ఉన్నాయి? సార్ ప్రజల్లోకి మీరు వెళ్ళండి, ఇది కూటమిలో ఉంది అండ్ వైసీపీ వాళ్ళ పొజిషన్ లేకపోయినా వాళ్ళు ఏదో దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా తెలుసు కళ్యాణ్ గారు అనేవారు ఆయన తీసుకున్న శాఖల పైన ఎక్కడ పట్టు వదలకుండా అవసరమైతే ఇతర శాఖల్లో కూడా వాళ్ళకి చెప్పి మరీ ప్రజలకి న్యాయం జరిగేలాగా చేస్తున్నారు. ప్రజలకు అసలు ముందు ఏదైనా కష్టం ఉందంటే గుర్తొస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది ఇంకా ఆయన శాఖల మీద ఎంత అభివృద్ధి జరుగుతూ ఉందంటే, ఒక ఈ 2.5-3 సంవత్సరాల్లోనే ఇంత చేశారంటే నెక్స్ట్ ఇంకా మళ్ళీ గవర్నమెంట్ మా పవన్ కళ్యాణ్ గారు అని ఆయన మళ్ళీ చాట్ తీసుకుంటే ఇంకా అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకి ఇంకా చాలా మంచి జరుగుతుందని ప్రజాముఖంగా అందరికీ మేమైతే తెలియజేస్తున్నాం. మరి ఈరోజు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వేదికగా కానీ లేకపోతే ఒక మీడియా ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ హోంశాఖ నా చేతుల్లో లేదు కాబట్టి బతికిపోయారని చెప్పి ఆయన అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఎవరైతే రౌడీజం చేస్తున్నారో అటువంటి వాళ్ళని ఉద్దేశించి హోంశాఖ నా చేతిలో లేదు కాబట్టి బతికిపోయారని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అలా మాట్లాడడం మీద మీరేం చెప్తారు? నిజమే కదండి, అది అంతర్గతంగా అందరికీ ఉన్నదే. ఒకవేళ ఇప్పుడు ఇలా ఉంటేనే అసలు కూల్గా ఉండే శాఖలు తీసుకుంటేనే ఆయన ఇలా ఉన్నారు. అదే ఒక హోంశాఖ అనేదాన్ని తీసుకుంటే అసలు వైసీపీలో నిజంగా మీ మీడియా వాళ్ళకి తెలియదు ఏముంది, ప్రజలకి ఏమని తెలియదండి. అసలుకి రాజకీయ నాయకులు కూడా ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తున్నారు, జనాల్ని మర్డర్ చేసి డోర్ డెలివరీలు చేస్తున్నారు. అలాగే గంజాయిలు అమ్ముకునే వాళ్ళకి బయటికి తీసుకొచ్చేసి అసలు ప్రజాముఖంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. గంజాయిలు అమ్ముకునే వాళ్ళకి, మర్డర్లు చేసుకునే వాళ్ళకి, పిల్లసాయిని ఇప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మొన్న చూడండి వైసీపీ నాయకుడు సిద్దిరాపల్లి వాళ్ళది యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి కూడా ఎవరైతే ఉన్నారో బాధితులు ఎవరున్నారో వాళ్ళ వైపున ఎప్పుడు వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి, వాళ్ళకి న్యాయం జరగల. కానీ ఈ సిద్దిరాపల్లి గురించి ఎంతసేపు వచ్చేసి మీటింగులు పెడుతున్నారు, ఆయనకు అన్యాయం జరిగిందని. కానీ అక్కడ ఒక ఫ్యామిలీ మనిషిని కోల్పోయింది, వాళ్ళ ఆధారం పోయింది, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పోయింది. అసలు వాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళు లేరు, వాళ్ళ గురించి బయటికి తీసుకొచ్చిన వాళ్ళే లేరు. అలాంటిది ప్రతి ఒక్కది కూడా క్రిమినల్ రాజకీయాలు, మర్డర్లు, ఎక్కడైనా దోచుకోవడాలు, దండుకోవడాలు, కబ్జాలు ఇయే తప్ప వీళ్ళు ఏది కూడా ప్రజలకు న్యాయం చేసింది లేదు. ఆ 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అని అంటే కూడా ఎక్కడో చిన్నది అక్కడక్కడ ఏమన్నా చేసుంటే ఏమన్నా వచ్చిన కానీ నెక్స్ట్ అవి కూడా రాకుండా వీళ్ళు మీడియాలోకి వచ్చి పేటరేగిపోతున్నారు. రీసెంట్గా ముఖ్యంగా చూసుకుంటే ఏలూరులోని ప్రభుత్వ కళాశాలకి శాశ్వత భవనాలు కట్టించడానికి పవన్ కళ్యాణ్ గారు సుమారు 12 కోట్ల రూపాయల వరకు కూడా నిధులు శాంక్షన్ చేయించారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ కళాశాలకి ఇలాగ అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన నిధులు శాంక్షన్ చేయించడం, కట్టించడం మీద మీరేం చెప్తారు?
సార్ ఇది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ మనం ఎవరినైనా పిల్లల్ని ఆదుకుంటే వాళ్ళకి ఏదైనా మంచి చేస్తే ఒక ఎడ్యుకేషన్ ఒక అబ్బాయి చదువుకుంటే అతను ఇంకొక 100 మందిని తయారు చేస్తాడు. అలాంటిది కాలేజీలో వాళ్ళకి అసలు ఎలాంటి అవకాశాలు లేకుండా ఎలాంటి వసతులు లేకుండా ఉన్నారు. అలాంటి వసతులు నేను చదువుకునేటప్పుడు నేను కూడా అనుభవించాను. మామిడి చెట్ల కింద కూర్చొని క్లాసులు చెప్పించుకున్న రోజులు మాకు కూడా ఉన్నాయి. అలాంటిది ఇలాని ఉండకూడదు. స్టూడెంట్స్ అనే వాళ్ళకి కనీసం అట్లీస్ట్ క్లాస్ రూమ్స్ ఉండాలి, కాలేజ్ ఉండాలి, వాళ్ళకి తగ్గ వసతులు ఉండాలి అని చెప్పేసి తీసుకుపోయి వాళ్ళకి ఇన్ని కోట్లు అనేది వాళ్ళకి శాంక్షన్ చేయించి వాళ్ళకి ఒక కాలేజ్ ఇచ్చారు. అంటే ఎంతోమంది విద్యావంతుల్ని, ఎంతోమంది ఉపాధ్యాయుల్ని నెక్స్ట్ తరానికి అందించబోతున్నారు కళ్యాణ్ గారు. ఇది చాలా గొప్ప విషయం అండి. ఈ ఆశీర్వాదం ఆయన ఖచ్చితంగా ఉంటుంది. మరి ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు 323 కోట్లతో మద్రాస్ ఐఐటితో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. రేపు నవంబర్ నుంచి ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ పనులు మొదలు పెట్టడం జరుగుద్ది. మరి ఈ విషయంలో ఆయన పనితీరు ఎలా ఉందో, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతున్నారా? మీరేమంటారు దీని గురించి? ప్రతి ఒక్క విషయంలో ఉప్పాడ మీరు చెప్పింది నిజమో. ఇంతకుముందు ఒకసారి వెళ్ళి చూసి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కసారి ఆయన ఎక్కడైతే వెళ్ళి ఒక ప్రాబ్లం ఉందని తెలుసుకుంటున్నారో ఆ ప్రాబ్లంకి మళ్ళీ నిధులు ఎలాగైతే ప్రభుత్వంతో పోరాడుతున్నారు, అక్కడి నుంచి నిధులు తీసుకొస్తున్నారు, వాళ్ళకి శాంక్షన్ చేయిస్తున్నారు. ఇప్పుడు ఉప్పాడ తీర ప్రజలు కూడా వాళ్ళకు కూడా అభివృద్ధి పనులు అనేది జరుగుతాయి, వాళ్ళకి లాభం జరుగుతుంది. సో ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా కళ్యాణ్ గారు అందిస్తున్నారు. కాబట్టి కళ్యాణ్ గారి పనితీరు అనేది చాలా చాలా బాగుంది సార్. ఆయనకి ప్రజల ఆశీర్వాదంతో ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇంత బాగా చేస్తున్నారు మీరు చెప్తున్నారు, చాలామంది కూడా మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు, పబ్లిక్ కూడా కొంతవరకు విశ్వాసం ఉంది. మరి ఇంత బాగుండేటప్పుడు చాలామంది కూడా మీడియా ముఖంగా వస్తూ అసలు పవన్ కళ్యాణ్ 2 ఏళ్లలో ఏం చేశాడు, ఉప ముఖ్యమంత్రి ఏం పీకాడు అనే విధంగా మీడియా ముందు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కొంతమంది పబ్లిక్కే కానీ, కొంతమంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కానీ మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? సార్ నాకు తెలిసి పబ్లిక్ అయితే ఎవ్వరూ మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ ఆ డబ్బులు తినేవాళ్ళు, సోషల్ మీడియా వీళ్ళు తప్ప ఎవ్వరూ మాట్లాడరు. కళ్యాణ్ గారి అభివృద్ధి అనేది, ఆయన పనులు అనేది ఇప్పుడు ఒక మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన వెనక లాగడానికే మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఆయన ఎంత పాజిటివ్గా వెళ్తున్నా కానీ వీళ్ళు వెనక నుంచి నెగిటివ్గా పొడవడానికే ట్రైల్ చేస్తున్నారు. కానీ ఆయనకంటూ ఒక సేన ఉంది, ఆయనకంటూ ఒక అభిమానం ఉంది, ఆయనకంటూ అభివృద్ధి చేస్తున్న మనుషులు ఉన్నారు, ఆయనంటూ సేవ చేస్తున్న ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక్కసారి మీ వైపు చూస్తే కొట్టుకుపోతారు వాళ్ళు. కానీ కళ్యాణ్ గారిని అనే అర్హత మీకు ఎక్కడా లేదండి. ఆయన అభివృద్ధి అనేది చాలా చాలా బాగుంది. మరి ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయిన కారుమూరి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి ఏ నొప్పి వచ్చిందో, ఏ జ్వరం వచ్చిందో, ఏ రోగం వచ్చిందో క్యాబినెట్ మీటింగులకి ఎగ్గొట్టేస్తున్నాడు, క్యాబినెట్ మీటింగులకు రావడం లేదని మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఆయన అలా విమర్శించడం మీద మీరేం చెప్తారు? సార్ కారుమూరి వెంకటరెడ్డి అనే ఆయన అసలు నికృష్టంగా దిగజారిపోయి మాట్లాడతాడు. అసలు ఆయన ఆల్రెడీ మీడియాలో కౌంటర్లు వేసే ఇప్పుడు మా వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మాట్లాడుతున్నారు కదా ఆయన ఆరోగ్యం గురించి. 2.5 సంవత్సరం అవుతుంది, మీరు అసెంబ్లీకి ఎందుకు రాలేదు? మీకు ఏ కాలు చేయి పడిపోయింది, మీకు ఏ ఆరోగ్యం బాగాలేదు, మీరు ఏ హాస్పిటల్ ఏ నొప్పులు పడుతున్నారు, ఏ డెలివరీ నొప్పులు ఏమన్నా పడుతున్నారా? మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? అసెంబ్లీకి వచ్చి ప్రజల వాయిస్ మీరు ఎందుకు వినిపించట్లేదు? ప్రజలు కష్టాలు అంటున్నారు కదా, డిఎస్సీలు అంటున్నారు, నీట్లు అంటున్నారు, ఏంటేంటో బయట క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. అసలు ఆ బాధ్యతలు తీసుకుని మీరు ఒకసారి అసెంబ్లీకి వచ్చారా? అసలు ఆ ప్రాబ్లంను తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టారా? మీరు స్పీకర్ ముందు మాట్లాడగలిగారా? సీఎం గారు ఉన్నారు కదా అక్కడ, అసలు ఎవరితోనో డిస్కషన్ చేశారా మీరు? అసలు ఎప్పుడు మీరు ప్రభుత్వంతో డిస్కస్ చేయరు. కానీ బయటికి లేని దాన్ని ఉన్నట్టు వితౌట్ ప్రూఫ్స్ వెళ్ళి సుప్రీంకోర్టుతో కూడా ముట్టికాయలు వేయించుకొని బయటికి రావడానికి, ప్రజల్లో ఏదో ఉన్నది లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయడానికి, మసిబూసి మారేడుగా చేయడానికి తప్ప కారుమూరి వెంకటరెడ్డి గారు ఇప్పటికే మిమ్మల్ని సోషల్ మీడియా వేదిక మా వాళ్ళు చాలా గట్టిగా ఇస్తున్నారు. మీరు ఇంకా దిగజారిపోయి మాట్లాడారంటే నిజంగా హార్పిక్తో మీరు ఆ నోరు కడుక్కుంటారో లేకపోతే ఇంకేమైనా చేసుకుంటారో కానీ కనీసం మీ ఇంట్లో వాళ్ళన్నా మిమ్మల్ని గౌరవించేలాగా చేసుకోండి. మరి మాజీ మంత్రి పేర్ని నాని గారు కూడా ప్రధానంగా రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కానిస్టేబుల్ కొడుకు ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు, ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు ఉప్మా మంత్రి అని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? అసలు పేర్ని నాని గారు ఎందుకు ఈ విమర్శలు చేస్తున్నారంటారు? సార్ పేర్ని నాని గారు మీ మీద కూడా చాలా అభియోగాలు ఉన్నాయండి. ఆయన ఉప ముఖ్యమంత్రి అంటే మీరు 5 మంది ఉపమా ముఖ్యమంత్రులు పెట్టుకొని ఉండారా మీరున్న కాలంలో? అంటే అప్పుడు 5 మీకు ఉపమాలు చేసుకొని మీకు అసెంబ్లీలో ఉపమాలు పట్టుకొస్తే తింటూ బతికారా ఏంటి? మీరు ఉప ముఖ్యమంత్రి అని మీ కులపడే మీరు దిగజారిచి మాట్లాడుతున్నారు. అంటే మీకు ఆయన ఎదగడం ఇష్టం లేదు. ఎంతసేపు మీకు మీ జగనన్న ఏం చెబితే అది మాట్లాడమే తప్ప ఆయన ఉపమా ముఖ్యమంత్రి అనేదానికి అసలు మీకు ఎక్కడుంది? మీరేం చేశారు? ప్రజలు బియ్యం దోచుకున్నారు. ఆ దోచుకున్న బియ్యంతో ఏం చేశారు? ఫ్యామిలీ పారిపోయారు వచ్చి మళ్ళీ డబ్బులు కట్టేశారు. డబ్బులు కట్టాలి, అసలు మీకు రైట్ ఉందా? ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి అందాల్సినవి కూడా మళ్ళీ దొంగ ఫ్లాట్లు అయితే ఇచ్చారు.
ఎంతో కొంతమందికి చాలామందికి దొంగ భూమికి సంబంధించిన ఫ్లాట్లు చాలామందికి భూమి ఇచ్చేశారు. అవన్నీ మీరు క్రియేట్ చేసుకున్నాయా? కనీసం వాటికి రిజిస్ట్రేషన్లు ఉన్నాయా? అవన్నీ బయటకు వస్తున్నాయిగా ఒక్కొక్కటి. అసలు మీకు ఎందుకండి పరిపాలన చేతగానప్పుడు, ఎలా చెయ్యాలో చేతగానప్పుడు కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి ఇలా చెయ్యాలి అని. నేర్చుకోలేనప్పుడు పక్కకు తొలగి వెళ్ళిపోండి. ప్రజలకు రేపు కొత్త నాయకుడు వస్తాడు, మంచిగా పరిపాలించే వాళ్ళు వస్తారు. మీతో చేతగాని నాయకులు పవన్ కళ్యాణ్ గారి గురించి రైట్ లేదు, ఆయన గురించి మాట్లాడే రైట్ లేదు, ఇంకోసారి మాట్లాడకండి. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి పనితీరు డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది? ఈరోజు విమర్శించే వాళ్ళందరికీ మీరేం చెప్తారు? నిజాయితీ, నిబద్ధత, హార్డ్ వర్క్ తెలిసిన నాయకుడు అండి. ఆయన వైపు మీరు ఏలెత్తి చూపాలంటే 4 వేలు మీ వైపు చూపిస్తాయి. ఆయన ఎప్పుడు ఏలెత్తి చూపించడానికి ట్రై చేయకండి. ఆయన ఆరోగ్యం గురించి కూడా మీరు మాట్లాడకండి. మాట్లాడితే జన సైనికులు కానీ ప్రజలు కానీ మిమ్మల్ని ఖచ్చితంగా చెప్పుతో కొట్టే రోజు వస్తుంది. ఆయన మీరు టచ్ కూడా చేయలేరు ఆయన పరిపాలన.